హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈరోజు శుక్రవారం రోజు లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. శుక్రవారం రోజు అయితే నేను ఇలా ముగ్గు అయితే కమలం ముగ్గు అయితే పెట్టుకున్నానండి. ఈరోజు అయితే చుక్కల ముగ్గు అనేది ఏం పెట్టలేదనమాట. సింపుల్గా అయితే ఇలా కమలం అయితే వేసేసాను. కమల ముగ్గులు అయితే కొంచెం ఎల్లో కలర్ రెడ్ కలర్ అయితే కొంచెం వేసేసుకున్నాను అనమాట. పసుపు కుంకుమలాగా చాలా బాగుంటుంది కమల ముగ్గు కూడా. ఇంకా ముగ్గు అయితే వేసేసుకున్నాకండి ఇంట్లోకి వచ్చేసాను అనమాట. ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకున్నాక ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి. పూజ చేసుకున్నాక ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంక ఇల్లంతా కూడా ధూపం అయితే వేసుకుంటున్నాను. పూజ చేసుకొని ఇల్లంతా ధూపం వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది అనమాట. ఇల్లంతా కూడా మంచిగా కలకల్లాడుతూ బాగుంటుంది. ఇంకా తులసమ్మ దగ్గర కూడా అయితే పూజకి అయితే అన్ని రెడీ చేసుకున్నాను. ఇంకా అక్కడ తులసమ్మ దగ్గర కూడా నేనైతే చిన్నది ఇట్లా చెక్కలాగా అయితే పెట్టుకున్నాను కదా, దానికంతా కూడా మంచిగా పసుపు అంతా కూడా రాసేసుకొని ఇట్లా ముగ్గు ప్లేట్స్ ఉంటాయి కదా, వాటితో మంచి డిజైన్ అయితే వేసుకున్నా అనమాట. ఈ డిజైన్స్ అయితే మన చేతితో అయితే వేయలేం కదా, ముగ్గు ప్లేట్స్తో బాగుంటుంది. ఇంకా దీపారాధన కూడా చేసేసుకొని ఇంక ఈ రోజు లంచ్లోకి వచ్చేసి అరటికాయలను ఆలుగడ్డ అయితే తీసాను అనమాట. ఈ రెండింటితో ఏమన్నా చేద్దామని చెప్పేసి అరటికాయ ఫ్రై చేసేసి ఆలు కర్రీ లాగా ఏమైనా చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా బౌల్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడైతే పెట్టుకుంటున్నా టేబుల్ అంతా కూడా నీట్గా అయితే సర్దేసుకొని ఆలుగడ్డ అయితే ఇట్లా ఉడికించి పోపు అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది. నేను ఆలుగడ్డని అయితే ఇట్లా ముక్కల్లాగా అయితే అన్ని కట్ చేసేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకొని మొత్తం తొక్క అయితే తీసి పక్కగా అయితే పెట్టేసుకోవాలండి. బాగుంటుంది. కొంచెం వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి. ఉడికి చల్లగా అయ్యా తొక్క అంతా తీసుకునే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దీనికి కావాల్సింది ఏంటంటే పచ్చిమిరపకాయలు, అల్లము, కొబ్బరి, వెల్లుల్లి ఇవన్నమాట. ఇవి ఇట్లా అన్ని అయితే కట్ చేసేసుకొని మిక్సీకి అయితే పేస్ట్ లాగా చేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే మన కారుకు సరిపడా అయితే వేసుకుంటే సరిపోతుంది. పచ్చి కొబ్బరి ఉన్నా పర్లేదు, ఎండు కొబ్బరి అయినా పర్లేదు. నా దగ్గర అయితే పచ్చి కొబ్బరి ఉందని చెప్పి వేసేసుకున్నాను. బాగుంటుందండి ఫ్లేవరు. ఇది అసలు చాలా బాగుంటుంది ఈ ఆలు కర్రీ అనేది. ఇంకా దీన్ని ఆలు పిట్టు అని కూడా అంటారనమాట. ఇంక ఇదంతా రెడీ చేసుకున్నాను కదా, ఆ పక్కన్ని పెట్టేసుకున్నాకైతే ఇంకా పోపు అయితే వేసేసుకుంటున్నాను. 5 నిమిషాల్లోనే అయిపోతుందండి. ఎందుకంటే ఉడికించుకొని పెట్టుకున్నాం కాబట్టి ఆలుగడ్డని. ఇంకా ఆయిల్ వేసి కొంచెం ఆవాలు జీలకర్ర వేసి వేయించుకున్నాక మనం ఇట్లా ఆలుగడ్డని అయితే ఉడికించుకున్నాం కదా, అవన్నీ కూడా తొక్కు తీసుకొని ఇట్లా పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని ఇంకా ఆయిల్లో వేసేసి వేయించేసుకోవడం అంట. ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది. దీంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసుకొని మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోవాలి. పసుపు వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయిందనమాట. ఇలా అంతా వేయించుకున్నాకైతే మనం అంతా ప్రిపేర్ చేసుకున్న మసాలా అవంతా కూడా వేసుకొని ఒక సన్న మంట మీద ఒక 2 మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది. ఈ పచ్చిమిరపకాయలు కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే చక్కగా ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. ఇంక ఇది పక్కకైతే పెట్టేసుకొని ఇంక వెంటనే అయితే ఆ అరటికాయ ఫ్రై కూడా చేసేద్దామని చెప్పి అరటికాయలు అయితే పీసెస్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసేసాను అనమాట. ఇంక దీని కాంబినేషన్ అయితే రసం అయితే పెట్టానండి. ఆలు ఫ్రై, బనానా ఫ్రై, రసం అనమాట. ఈరోజు అయితే మా ఇంట్లో లంచ్ స్పెషల్స్ అనమాట. చాలా టేస్టీగా ఉంది. లంచ్ కూడా అయిపోయింది. ఇంకా పిల్లలకి బాక్సెస్ అన్ని మేము లంచ్ అంతా చేశాక ఈవినింగ్ వాళ్ళ స్నాక్స్ కోసం అయితే నేను వాళ్ళు వచ్చేలోపు అయితే వాళ్ళకి ఇలా బ్రెడ్ అయితే కాల్చి చేద్దాం నెయ్యి వేసేసి అని చెప్పి అనుకున్నాను అనమాట. ఇలాంటి స్నాక్స్ అయితే చాలా సింపుల్గా అయిపోతాయి కదా, పిల్లలకు కూడా ఇష్టంగా తింటారనమాట ఇలాంటివి అయితే. ఇంకా నేనైతే ఇలా బ్రెడ్ అయితే 2 వైపులా కాల్చి నెయ్యి వేసేసి వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను. దీనికైతే ఉట్టి బ్రెడ్డే కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ కోసం అయితే బనానా జ్యూస్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇలా గోల్డెన్ కలర్ ఉంటే వచ్చాక అయితే బ్రెడ్ని అయితే కాల్చుకొని పక్కకైతే పెట్టేసుకొని బనానా జ్యూస్ కోసం అయితే ముందు పాలను తేనె అయితే కలుపుకున్నాను అనమాట. ఇలా పాలలో తేనె వేసుకొని జ్యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని అయితే చూపించవచ్చు, కానీ మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను ఇట్లా పాలల్లో తేనె అయితే వేసుకొని కలిపేసి అయితే ఇవంతా కూడా పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇంకా నేను ఇలాంటి షుగర్ ఏం వాడలేదన్నమాట, తేనె అనమాట. అసలు బనానా జ్యూస్కి అయితే షుగర్ ఏం వెయ్యను. ఇలా తేనె వేస్తే కూడా అప్పుడప్పుడు చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ వేసి, అందువని వేసాను అనమాట. ఇంకా బనానా జ్యూస్కి అయితే ముందు బాదము జీడిపప్పు అయితే ముందు అయితే పౌడర్ లాగా చేసేసుకుంటున్నాను. ఇలా పౌడర్ చేసుకున్నాక దీంట్లో బనానా మనకు ఎన్ని బనానాస్ కావాలంటే అంత వేసేసుకోవచ్చు. నేనైతే ఒక 2-3 బనానాస్ అయితే వేసుకున్నాను. బాగా పండినాయి అనమాట. ఇంకా దీనికి షుగర్ ఏం అవసరం లేదు.
డ్రై ఫ్రూట్స్ కూడా కొంతమంది పిల్లలు అయితే తినరు కదా, ఇలా పౌడర్ లా చేసేసి జ్యూస్లో వేసిస్తే హెల్దీ కాబట్టి. నేనైతే మా పిల్లలు డ్రై ఫ్రూట్స్ అయితే ఇష్టపడరు, అందుకని చెప్పేసి ఇలా పౌడర్ చేసేసి మనం కలుపుకున్న పాలు బనానా అన్ని వేసేసి ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. చక్కగా బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే హెల్దీ కూడా కదా. ఈరోజు స్నాక్స్కి అయితే మా పిల్లల కోసం అయితే నేను రోస్టెడ్ బ్రెడ్ అను బనానా జ్యూస్ అయితే ఇచ్చేసాను అనమాట. వాళ్ళ స్నాక్స్ కూడా రెడీ అయిపోయిందండి. ఇంక వాళ్ళ స్నాక్స్ కూడా ఇచ్చేసాను అనమాట. ఈ రోజు మార్నింగ్ టు నేను ఈవినింగ్ వరకు చేసిన రెసిపీస్ అన్ని కూడా అయితే మీతో షేర్ చేసుకున్నాను కదండి. నా వ్లాగ్లో మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.